అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు 5 రకాలుగా కారపూసని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే 5 ఫ్లేవర్స్తో ఉంటుందన్నమాట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. అదేంటంటే బేసిక్ కారపూస, వెల్లుల్లి కారపూస, పుదీనా కారపూస, నైలాన్ కారపూస. ముందుగా వెల్లుల్లిపాయ కారపూస నేర్చుకుందాం. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కారపూస చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని ఒకసారి గ్రైండ్ చేయాలి. అందులో మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు. కొంచెం అంటే 5-6 టేబుల్ స్పూన్లు వాటర్ పోసి మరలా మిక్సీ చేయాలి. మిక్సీ చేసి అది పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో దాదాపు 50 గ్రాముల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి స్మూత్గా ఫైన్గా ఉండేది తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయాలి క్రిస్పీనెస్ కోసం. తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే చిటికెడు మిరియాల పొడి వేయాలి. అందులో గార్లిక్ పౌడర్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, అది 1/2 టీ స్పూన్ వేయాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమం ఉంది కదా, దాన్ని వడపోసుకొని ఆ వెల్లుల్లిపాయ రసాన్ని ఈ శనగపిండిలో వేసుకోవాలి. పైన మిగిలిన వెల్లుల్లిపాయని కూరల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలపాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోయకూడదు అనమాట. కొంచెం అవసరమైతే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని అందులో చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టుకొని దాని లోపలంతా ఆయిల్తో పోసేస్తే ఇది చాలా బాగా జారుతుందనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు 3/4 వంతు అంటే 30 వంతు వరకు మొత్తం పిండిని నింపుకోవాలి. ప్రెస్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉండటానికి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పొయ్యి మీద పెట్టి బాగా కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికల గొట్టాన్ని ఒక 3-4 రౌండ్లు తిప్పాలి. అప్పుడు మనకి చక్కటి సేవ్ తయారవుతుంది. 1-2 నిమిషాలు కదపకుండా ఉంచాలి. అప్పుడు మనం వేసుకున్న కారపూస దానంతటా అదే నూనెలో పైకి తేలుతుంది. అప్పుడు రెండో వైపు కూడా తిప్పి కాసేపు వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన మంచి ఫ్లేవర్తో ఉండే వెల్లుల్లి కారపూస నెల రోజుల వరకు బాగుంటుంది. ఇంకొక ఫ్లేవర్ పుదీనా కారపూస. పుదీనా ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 1/2 కట్ట పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలతో మనం కారం వేస్తున్నాం అనమాట. ఇలా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం తగినంత ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు వేసి అందులో మీకు ఇష్టమైతే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కలర్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా రసం ఉంది కదా, దాన్ని ఈ విధంగా వడపోసుకోవాలి. ఫిల్టర్లో వేసుకొని బాగా వడపోసుకోవాలి. ఎందుకంటే మనం కారపూస వేసినప్పుడు అడ్డుపడకుండా ఉండడం కోసం రసంతో మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వేయడం వల్ల ఇది బాగా గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇందాకలాగే కొంచెం లూజ్గా పిండి కలుపుకొని 3 వంతుల వరకు ఈ జంతికల గొట్టంలో నింపుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పుదీనా కారపూసని 2-3 రౌండ్లు ప్రెస్ చేస్తే అది చక్కగా ఈ విధంగా జంతికలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని 2 వైపు కూడా తిప్పి 1 నిమిషం పాటు వేయించి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా చాలా కలర్ఫుల్గా ఉండే పుదీనా సేవ్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. ఇంకోటి నైలాన్ సేవ్. ఇది చాలా మందికి తెలీదు. ఇది చాట్లోను, బేల్పూరిలోను, సేవ్ పూరిలోను పైన చల్లుతారు కదా, అదనమాట. అంటే చాలా సన్నగా ఉండే సేవ్. దాన్ని మనం తయారు చేసుకుందాం. దీనికి కూడా సేమ్ ఇందాకలాగే ఒక గిన్నెలో తగినంత శనగపిండి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు కలర్ కోసం వేసాము. అలాగే వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ శనగపిండి నేను దాదాపు 50 గ్రాములు తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తాను అనమాట. బాగా వస్తే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో నాకు అవసరమైనప్పుడు చేసుకుంటాను. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం జారుగా పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. దీనికి బెస్ట్ చేత్తో కలిపితేనే బాగుంటుంది. మీ ఇష్టం, మీరు స్పూన్స్తో కలుపుకుంటే కలుపుకోండి. ఇక్కడ నా దగ్గర ఇంకా సన్నగా ఉన్న ఒక జంతికల గొట్టం ప్లేట్ ఉందన్నమాట. దానికి కూడా నూనె రాయాలి. ఎందుకంటే ఇది చాలా సన్నగా రంధ్రాలు ఉన్న ప్లేట్ కాబట్టి మనం ప్రెస్ చేసినప్పుడు ఈజీగా దిగటం కోసం. ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన చేతి మీదకి వేడి వస్తుందన్నమాట. బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కొంచెం వేయించిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉండే ప్లేట్తో వేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట.
వీటిని ఈ విధంగా బ్రేక్ చేసి ఒక ఎయిట్ బాక్స్లో పెట్టుకోవాలి. వీటిని అన్ని పూరీల మీద, బేల్ పూరి మీద, చాట్ మీద వాటిలో చల్లుతారు కదా. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి వాము కారపూస. వాము ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ కారపూస. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల వాము తీసుకొని 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక 200 ml నీళ్ళని వేడి చేసుకోవాలి. అంటే మీ పిండికి సరిపడిన నీళ్ళని వేడి చేయాలి. వేయించిన వాము చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని మనం కాచుకున్న నీళ్ళలో వేసుకోవాలి. ఆల్రెడీ అవి కాగుతూ ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు నీళ్ళని మరిగించుకోవాలి. అంటే వాము నీళ్ళు తయారైనాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మనం మరిగించుకున్న వాము నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. వాము ఫ్లేవర్తో ఈ కారపూస ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ మనం ఇందాక పిండి కలుపుకున్నట్టే 100 గ్రాముల శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా బియ్య పిండి వేసుకోండి. ఇది కొంచెం క్రిస్పీనెస్ రావడానికి వేస్తున్నాం అనమాట. 100 గ్రాముల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి. ఇది ఎలాంటి ఫ్లేవర్ చేసినా కొలత అనమాట. దాంట్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొద్దిగా నెయ్యి వేసాను. మీకు కావాలంటే వేడి నూనె వేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వాము నీళ్ళతో కలుపుకోవాలి. వాము నీళ్ళతో ఒకసారి బాగా కలపాలి. ముందు ఈ గరిటెతో కలపాలి. ఇంకా అవసరమైతే మామూలుగా చల్ల నీళ్ళతో కలుపుకోవచ్చు. పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఉండలు లేకుండా పెట్టుకోవాలి. అప్పుడే మనం ప్రెస్ చేసినప్పుడు బాగా జారుతుంది. సేమ్ ఇందాకలాగే జంతికల గొట్టంలో పెట్టుకొని కాగిన నూనెలో వేసుకొని 3-4 రౌండ్లు తిప్పితే అది చక్కగా సన్న కారపూసలాగా తయారవుతుంది. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వైపు కూడా తిప్పి బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. వాము ఫ్లేవర్తో ఈ కారపూస చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. 8 బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇన్ని ఫ్లేవర్ చేసిన తర్వాత ఆఖరిగా బేసిక్ కారపూస అనమాట. అది ఎలా చేయాలంటే దానికోసం కావాల్సిన పదార్థాలు వేడి చేసుకున్న నూనె, ఉప్పు, కారం, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 100 గ్రాముల శనగపిండి వేసుకోవాలి. ఇది చాలా ఫైన్గా ఉన్నది తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంక ఇందులో బియ్యపిండి వేయాల్సిన అవసరం లేదు. వేడివేడిగా ఉన్న నూనెని పోసుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు వేసాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఒక స్పూన్తో బాగా కలపాలి. ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపి అందులో నేను పసుపు కూడా వేస్తున్నాను మంచి కలర్ రావడం కోసం. వీటన్నిటిని ఈ విధంగా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సేమ్ ఇందాక మాదిరిగానే పిండిని మెత్తగా కలుపుకోవాలి. కొంచెం జారుగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇందాకలాగే జంతికల గొట్టంలో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టి దానికి నూనె రాసి 3 వంతుల వరకు నింపి బాగా కాగిన నూనెలో ప్రెస్ చేసుకోవాలి. 3-4 రౌండ్లు ప్రెస్ చేస్తే చక్కగా జంతిక మాదిరిగా తయారవుతుంది. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉంచేస్తే అది ఆల్రెడీ ఆటోమేటిక్ పైకి తేలుతుంది అనమాట. చూసారు కదా, పైకి తేలుతుంది. ఇలా తేలినప్పుడు మనం రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి 1 నిమిషం పాటు వేయించి సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం తయారు చేసుకున్న అన్ని కారపూసలు నెల రోజుల వరకు బాగుంటాయి. 8 బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఉన్నవన్నీ నా పాత వీడియోలు అనమాట. 2 మాత్రమే మళ్ళీ చేసి పెట్టాను. ఈ వీడియోలో చూపించిన అన్ని ఫ్లేవర్స్ మీరు ఒక్కసారైనా టేస్ట్ చేయండి. అన్నీ చాలా బాగుంటాయి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.